ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. డీనా మెరియం గారు చెప్పిన సీతాయనంలో ఇది రియల్ స్టోరీ. సీతాయనం అంటే రామాయణంలో కొన్ని మనం మిస్ అయ్యామండి. ఆ నిజాలని, ఆ సత్యాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియో మిస్ అయితే మీరు ఆ యొక్క రియాలిటీ అనేది ఎవ్వరూ తెలుసుకోలేరంట. అడవిలో తను చంద్రిక కనిపించడం సీతమ్మకి, ఆమె జీవితం మాయ వల్ల నాశనం అయిందని తెలుసుకున్నాక, చంద్రిక తన భర్త యొక్క ప్రేమ ఆదరణకి తను నోచుకోలేదు కాబట్టి చనిపోవాలనుకోవటం, తను చనిపోవాలి అనుకున్న సమయంలో పార్వతీదేవి వచ్చి ఆమెను కాపాడటం, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక సీతామాత యొక్క హృదయం ఎంతో కరుణతో పొంగిపోతుందండి. ఒక స్త్రీ యొక్క ఆత్మ గౌరవం గురించి చంద్రికకి గొప్ప సందేశం ఇస్తుంది. ఎందుకంటే భర్త వదిలేసి నువ్వు నీ భర్తను వదిలేస్తే అది వేరు, కానీ నిన్ను నీ భర్తే అనాదరణకి గురి చేశాడు కాబట్టి ఆ పరిణామాలకి అతనే ఏడుస్తూ ఉండాలి, ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడు అని సీతామాత చెప్తుందండి. కానీ ఈ అడవిలో యోగి జీవితాన్ని గడపటం మరి ఎవరు వ్యతిరేకించరు కదా. మరి నన్ను తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళిపోమని మీరు ఏమన్నా పంపిస్తారేమో అని భయపడ్డాను అని చెప్తుందండి చంద్రిక. కానీ మాత, నువ్వేమీ అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా నువ్వు పార్వతీదేవి సంరక్షణలోనే కదా ఉన్నావు. నువ్వు నీ యొక్క ఆత్మగౌరవం ఎంతో గొప్పది. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే ధైర్యం నీకున్నది. ప్రతి ఒక్కరి జీవితానికి వర్తించే సత్యం అండి ఇది. సీతామాత చంద్రికకే చెప్పిందని కాదు, చంద్రికాయే అలా చేసిందని కాదు, మన జీవితంలో కూడా ఎప్పుడొకప్పుడు మనకి ఇలాంటి కష్టాలు వచ్చినాయి అన్నమాట. మాత ఆ, తన యొక్క చైతన్యాన్ని పెంపొందించడానికి ఒక పా పానీయము తయారు చేసి తనకి ఇస్తుంది. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వుతుందండి. మాత ఆమె కోసం ఏం చెయ్యాలనుకుంది, ఆ అంటే తను ఆమె ఇచ్చిన పానీయం పనిచేసిందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటుందంట. ఆ కషాయం ఫలించిందా లేదా అని. చంద్రిక నవ్వేటప్పటికి మాత కొంచెం శాంతపడుతుందంట. మాత ఆమె కోసం ఎంతో చేయాలనుకుంది, కానీ తను నా నిరోధించుకుంటుంది. ఎందుకంటే ఎవరి కర్మకు వాళ్ళే ఆ చూసుకోవాలి. యద్భావం తద్భవతి. అందువల్ల ఎవరి కర్మను వాళ్ళే రిలీజ్ చేసుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చి రిలీజ్ చేయకూడదు అనమాట. ఆ మిగిలిన మొక్కలన్నీ కూడా చంద్రిక కోసం అక్కడ వదిలిపెట్టేసి వాటిని మరిగించి, నువ్వు ప్రతి ఉదయం రాత్రి కూడా కషాయం తాగుతూ ఉండు, అప్పుడు నీ ఆరోగ్యం చక్కబడి నీ ధ్యానాలు బాగా మెరుగవుతాయి అని చెప్తుందండి. నేను మళ్ళీ నిన్ను చూడటానికి వస్తాను అని సీతామాత చంద్రికతో చెప్తుంది. అయితే సీతామాత వెళ్ళబోయే ముందండి, తను అరణ్యవాసానికి వనవాసానికి వచ్చాక వాళ్ళ ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలను చంద్రికకి నేర్పిస్తాది. అవి చంద్రికకి ఏమైనా సహాయపడతాయేమో అని. మా ఎందుకంటే తను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న ఒక ధ్యాన ప్రక్రియ అది మనసుని ఎంతో శాంతపరుచుద్దండి. ఎందుకు అంటే మనసుని ఎందుకు శాంతపరుచుద్ది అంటే అక్కడ మనసు అనేదే లేకుండా మనసు చాలా స్థిరంగా ఉంటుందండి. మనసు సంకల్పం చేయగలదు, వికల్పాలు చేయగలదు, ఏదైనా ఆలోచించగలదు. కానీ అటువంటి ఏది స్థితి లేకుండా అది స్థిరంగా ఉంటుంది. అదే శ్వాస మీద ధ్యాస. ఆ ప్రక్రియను చంద్రికకు చెప్పింది. అంటే చూడండి, ఈ శ్వాస మీద ధ్యాస అనే ఈ ధ్యానం ఆనాడు త్రేతాయుగంలోనే చెప్పబడిందని, ఈ రొప్పుడు ఎవరో బుద్ధుడు చెప్పాడనో, పత్రిజీ గారు చెప్పారనో, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు అనేది కాదు. సీతామాత ఎన్నో వేల సంవత్సరాల క్రిందట త్రేతాయుగంలోనే మనకి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చె చెప్పిందండి. మాత చెప్పేశాక చంద్రిక, నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను అంటే, నాకు కొత్త జీవితాన్ని మీరు ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపారు అని చంద్రిక అంటే, మాత నవ్వుతుందండి. చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. చూడండి, ఏదో ఒక కారణంతో ఎవరో ఒకరి ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ సీతామాత కూడా చూడండి, నేను నేర్చుకున్నాను అని ఎంత హుందాగా చెప్తుందో చక్కగాను మరి. ఉమ్, అందువల్ల నేను ఇంకా సమయం ఆసన్నమైంది, ఆ నేను వెళ్తాను అని సీతామాత అంటుందన్నమాట. మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రోత్సహించి ఉండేదాన్ని. కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగలిగిన సామర్థ్యం, ధైర్యం కూడా నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీ భవిష్యత్తు నిర్ణయించుకోగల శక్తి నీలో ఉండాలి అని మాత్రమే నేను తెలియజేశాను అని సీతామాత చెప్తుందండి.
ఎందుకంటే చంద్రిక యోగినిగా జీవించాలని ఎంచుకుంది. ఆ మార్గంలోనే చంద్రికను నిర్దేశించే జ్ఞాన వివేకాలు చంద్రిక పొందాలని సీతామాత ప్రార్థిస్తున్నాను అని అంటుందన్నమాట. సీతామాత సెలవు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసానని గుర్తిస్తుందండి. అసలు తాను అడవికి వెళ్ళిందే వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకుని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకు ముందు ఎక్కడైతే మొక్కలు సేకరించిందో ఆ చోటుకు వెళ్తుంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. మళ్ళీ మొక్కలతో బుట్ట నింపుకొని అడవిలో వడివడిగా నడిచి నది దాటి చీకటి పడకముందే వారి కుటీరం చేరుకుంటుంది. దాదాపు రోజంతా బయటే ఉండడాన్ని లక్ష్మణుడు రావణుడు ఆ పట్టించుకునే ఉంటారు అనుకుంటుందండి. ఎందుకంటే తను లేదు కదా అక్కడ కుటీరంలో. తని కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక్కడేనండి అసహనంగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు. ఆమె వేగంగా కుటీరం వైపు రావడం చూసి హమ్మయ్య వచ్చావా అంటాడండి లక్ష్మణుడు. తర్వాత ఆమె ఒక్కదే వచ్చిందని గమనించి రాముడేడి అని అడుగుతాడు. అంటే వాళ్ళిద్దరూ వెళ్ళారేమో అని లక్ష్మణుడు అనుకుంటాడు. ఆయన ఇక్కడ లేరా అని సీతామాత అంటది. నేను ఆయన మీతోనే ఉన్నాడు అనుకున్నాను అని లక్ష్మణుడు అంటాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అది ఫలించలేదండి. వీళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది కాబట్టి లక్ష్మణుడు ఎంతో కంగారు పడతాడనమాట. మేము కలిసి వెళ్ళలేదు, నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవడానికి వెళ్ళాను అని సీతాదేవి పరధ్యానంగా చెప్తుందండి. ఆమె మనసు అప్పటికే చంద్రికతో నిండిపోయింది కదా, నీకు నిద్ర పట్టడానికి కావాల్సిన మొక్కలు నేను తెచ్చాను అని వంటశాలలోకి వెళ్లి పొయ్యి రాజేసి కషాయం తయారు చేద్దామని నీరు కాయడం మొదలు పెడుతుంది. సీతామాత కూడా చూడండి, పనులు చేయడంలో మనమే కొన్ని పనులు చేసి ఎంతో గొప్ప గొప్ప పనులు చేశామని ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాము. ఎంతోసేపు కాకుండానే శ్రీరాముడు కూడా వస్తాడంట. కానీ ఆయన మౌనంగా విషయాలు ఏమి పట్టించుకోనట్లు కనిపిస్తాడండి. సాయంత్రం భోజన సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాత శ్రీరాముడు ఇద్దరు కూడా చాలా క్లుప్తంగా బదులిస్తారు. చివరికి లక్ష్మణ్ని ఇంకా ఆగలేక ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఎందుకు మాట్లాడటం లేదేంటి, ఇవాళ మీ ఇద్దరికి ఏమైంది, దాన్ని దయచేసి నాతో చెప్పండి అని లక్ష్మణుడు అడుగుతాడండి. అప్పుడు శ్రీరాముడు ముందుగా బదులిస్తూ లక్ష్మణ, నన్ను మన్నించు. ఈ రోజు జరిగిన ఒక్క సంఘటన నన్ను చిరాకు పరిచింది. అదేంటి అంటే ఉదయం ఆ పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుడి శరీరం శ్రీరాముడు చూస్తాడండి. దాని ముఖం బోర్లా పడి ఉంటుందంట. యోగి దుస్తులు ధరించి ఉన్నాడు. సరే కదా అని దహన సంస్కారాలు జరిపిద్దామని శ్రీరాముడు బయటకు శ్రీరాముడు బయటకు లాగి అతనికి తెలిసిన వారెవరైనా ఉన్నారేమోనని కనుక్కోవడానికి వెళ్తాడు. అతని శిష్యుల్లో ఇద్దరిని శ్రీరాముడు కలుసుకోగలుగుతాడండి. వారు అతని గురించి వివరాలు చెప్తారు. మొదట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అసలు అతను దహనానికి అనర్హుడని సహాయం చేయడానికి నిరాకరించారు. కానీ శ్రీరాముడి యొక్క అభ్యర్థన మన్నించి సహాయం చేయడంతో అతని యొక్క అంతిమ సంస్కారాలు శ్రీరాముడు ఎంతో పూర్తి చేశారంటండి. శిష్యులు దహన సంస్కారానికి నిరాకరించేటంతగా అతను ఏం చేశాడు అని లక్ష్మణుడు శ్రీరాముడిని అడుగుతాడండి. హఠాత్తుగా మాత గుసగుసలాడుతుంది. అంటే మాతకు అతను ఎవరో తెలిసిపోయింది చూడండి. అది అతనే, ఆమె భర్త అని అంటుంది అనమాట. శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు ఆమె వైపు తిరుగుతారండి ఆ మాటలకి. అంతవరకు మౌనంగా ఉన్న మాత అతను గొప్ప గౌరవ ఆధారాలు కలిగిన ఒక యువ గురువు, కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షసి యొక్క వ్యామోహంలో పడి భార్యను తరిమివేశాడు అని చెప్తుంది. ఆ భార్య యొక్క వ్యధ అవమానాలకు గురి చేశాడు కదా, అన్నిటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతని వదిలివేసింది. ఇప్పుడు పాపం అతని భార్యకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని చెప్పి సీతామాత చెప్తుందండి. ఈ కథ నీకెలా తెలుసు అని రాముడు ఆశ్చర్యంగా అడుగుతాడండి. ఎలాగంటే ఈ రోజు నేను అతని భార్యతోనే ఉన్నాను అంటూ ఈ రోజు జరిగిన సంఘటనలన్నీ, తన పొందిన అనుభవాలన్నీ వివరిస్తుంది. చంద్రిక తన భర్త మరణం గురించి తెలిస్తే విచారిస్తుంది. నేను రేపు వెళ్ళి ఆమెకి ఈ వార్త చెప్తాను అని అంటదండి. శ్రీరాముడు ఆలోచనలో పడతాడు. నేను కూడా నీతో వస్తాను. ఎందుకంటే ఆశ్రమాల్లో కల్లోలా సృష్టిస్తున్న ఈ స్త్రీ సాధారణ స్త్రీ అయ్యి ఉండకపోవచ్చని నేను భయపడుతున్నాను అని శ్రీరాముడు అంటున్నాడండి. ఆమె చాలా మాయ విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందో మనం కనుక్కోవాలి అని శ్రీరాముడు అంటాడు. నేను ఆమె కోసం వెదుగుతున్నాను అన్నా అని లక్ష్మణుడు కూడా అంటాడండి. కానీ మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోతుంది. ఎలాగా తన ధ్యానంలో ఎలా అయినా సరే సీతామాత చంద్రికను కలుసుకోవాలని చూస్తుంది, కానీ అది జరగదన్నమాట. మర్నాడు ఉదయమే ఒక గ్రామస్తుడు వచ్చి రాత్రి ఒక పక్క గ్రామంలో ఘోర కలి జరిగిందని,
గ్రామస్తులు ఎవ్వరూ మిగలలేదని చెప్తాడండి. తమ గ్రామస్తులు దగ్గరలో ఉన్న ఒక సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవటానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్తాడు. అంత దారుణానికి ఒడిగట్టిన వారెవరో తెలుసుకోవటం కోసం శ్రీరాముడు, లక్ష్మణుడు సిద్ధమై వెళ్తూ మాతను ఈ కుటీరంలోనే ఉండమని చెప్తారండి. మరి అక్కడ ఏం జరిగింది? అసలు ఆ ఆశ్రమానికి తరలిపోవడానికి వాళ్ళంతగా సన్నాహాలు చేయడానికి కారణం ఏమిటి? మరి సీతామాత కుటీరంలోనే ఉందా? లేదా? ఏదైనా ఆపద పొంచిందా? అన్న విషయాలన్నీ రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.